అమ్మ అందరు చెల్లెలే. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒకతే आई అవంతి మేడం, వాసంతి మేడం, ఓ మరి ఆయే తల్లి అమ్మ, తక్కిన వాళ్ళందరూ చెల్లెళ్ళు. మిత్రులారా, ఎక్కువ మాటలు మాట్లాడను, 2-3 విషయాలే. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనకు స్ఫూర్తి కావాలి. స్ఫూర్తి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి స్ఫూర్తి లేకపోతే మనం సాధించలేము. ఎందుకంటే భూమి పుట్టిన తర్వాత భూమి అంత ఓపికన్న తల్లి ఎవరు ఉన్నారంటే సావిత్రిబాయి పూలేనే. మనం భూమిని ఏమి చేసినా భరిస్తుంది. ఆమె కూడా అంతే. ఆమెను కొట్టినా, ఆమె పోతుంటే పాఠాలు చెప్తుంది, పోతుందంటే ఇసుక జల్లిండ్రు, పెండ జల్లిండ్రు, పియ్యి జల్లిండ్రు, ఇంట్లో దూరి చంప చూసిండ్రు. అయినా ఆమె భయపడలే, చదువు చెప్పుకుంటూనే పోయింది చివరి దాకా. ఆఖరికి ప్లేగ్ వచ్చిన బాలుడు రోడ్డు మీద పడి ఉంటే ఎట్లా ఈ యశ్వంతరావు కొడుకు డాక్టర్ అయినా కొడుకు దగ్గర తీసుకుపోవాలి. అమ్మా నువ్వు ముట్టుకున్న పిల్లగాన్ని, నీకు వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అమ్మ అంటే, రోడ్డు మీద పిల్లగాడు ఏడుస్తూ కూర్చుంటే నా మనసు పడుతుందా, తల్లి ఊరుకుంటుందా అని చెప్పి తీసుకొని పోయింది. చచ్చిపోయింది ఆమె తర్వాత. అంత ఓపిక ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు మనము సావిత్రిబాయి పూలే బొమ్మ పెట్టుకొని ఆమె స్ఫూర్తితోటే ముందుకు పోవాలి. మనం మీటింగ్ పెట్టుకొని ఉర్దూలో ఏం చెప్తారంటే, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం, నిషిస్తాం, గుప్తన్, బర్ఖాస్తాం. అట్లుండొద్దు. ఏం చేయాలి? గద్దర్ పాటలు అంటుండే ఏం చేయాలను? సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ చిన్నబోయి కూర్చున్నామేమో, ఇవన్నీ చెప్పి ఆఖరికి ఎద్దులే వెనుకకు నడిచి తేలు గరిస్తే తేలు పొలంలో కదా, పోట్లు మంటలు లేచి పొలమంత దూరినవా, నాచారం అనుకో నాచారం బొంగ, తువ్వలో దొంగలు నీ బువ్వ గుంజుకుండ్రా, ఇవన్నీ చెప్తాడు. బాగా చెప్పి ఎంతని ఏడిచేవు, ఏం సాధించేవు. ఇది నేను ఎవరిని మా చెల్లెని చూసుకుంటూ పాడుతున్నా. ఆయన పేరు చెప్తలేను. ఆయన ఏం చెప్పిండంటే, చివరికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, మీటింగ్ కూడా డైరెక్షన్ ఉండాలి. ఏం చెప్పిండంటే, కొమరెల్లి కొండల్లో లక్ష్మమ్మ నీ కొడుకు కొలిమి రాజేసిండు లక్ష్మమ్మ, కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మ నీ కొడుకును గలో లక్ష్మమ్మ అంటే దొరల గొంతులు కొయ్యమని చెప్పిండు. అట్లా ఒక డైరెక్షన్ చెప్పాలి. మనం ఏం డైరెక్షన్ అంటే, మనం అందరం కలిసి సావిత్రిబాయి స్ఫూర్తితో పోవాలంటే, నా ఉద్దేశంలో ఆమె ఊరూరు ఆమె పేరు వినిపించాలి. తెలుగు సినిమాలను నమ్ముకోవద్దు. తెలుగు సినిమాలు చీలం లేనోడు, చదువు లేనోడు, సంస్కారం లేనోడు ఉంటాడు. అన్ని బూత్ సినిమాలే ఉంటాయి, మంచి సినిమాలు రావు. మరాఠీల జ్యోతిరావు పూలేది వచ్చింది, సావిత్రిబాయి మహాత్మాది వచ్చింది, తెలుగులో రాలే కదా. మా అందరం కలిసి, నేనైతే 10,000 రూపాయలు ఇస్తా, క్రౌడ్ ఫండింగ్ చేద్దాము, సావిత్రిబాయి పూలే సినిమా తీద్దాం. అప్పుడు జనానికి తెలుస్తుంది, దళితులు, బీసీలు అందరూ తెలుస్తుంది, ఇంత గొప్ప ఆమె భూమి మీద పుట్టిందా సావిత్రిబాయి పూలే. ఆమె విగ్రహం కనుక పెడితే, నా ఉద్దేశంలో హైదరాబాద్లో పెడితే 196 అడుగులు ఉండాలి. ఎందుకు ఉండాలంటే చార్మినార్ 186 అడుగులు, దానికంటే 10 అడుగులు పెద్దది ఉండాలి. ఇది నేను చెప్పింది కాదు, మా రామదాస్ అంబేద్కర్ సంఘం రామదాస్ అన్న చెప్పేది ఏమంటే, 196 అడుగులు ఆమెది ఉండాలి, దాంట్లో సగం జ్యోతిరావు పూలేది ఉండాలి, దాంట్లో సగం అంబేద్కర్ ఉండాలి, దాంట్లో సగం చెప్పుకుంటూ పోతాడు. అట్లా ఆఖరికి 6 అడుగుల బొమ్మ ఒకటి ఉండాలని అంటాడు. ఎవరిది అంటే మా అమ్మదే అంటాడు. అంటే ఆమె ఉండాలని చెప్తుంది కదా, మరి అంత గొప్ప ఆమెది మనం సినిమా తీయాలి కదా, తీస్తే ఊరు స్ఫూర్తి అవుతుంది మనకు. ఎంత గొప్ప ఆమె, ఇంత గొప్ప ఆమె ఎవరైనా పుట్టినరా? మగవాళ్ళలో పుట్టినరా? ఎవరైనా పుట్టలేదు కదా, స్త్రీ కదా పుట్టింది. కాబట్టి నేనైతే 10,000 రూపాయలు ఇస్తా, క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, 10,000 వసూలు చేద్దాం, మంచి సినిమా. అమ్మ లలితమ్మ, ఇది చేద్దాం. ఇక్కడ నుంచి ఒక స్ఫూర్తితోటి పోదాం, ఒక కార్యక్రమం దీక్ష పెట్టుకొని పోదాం. ఒకటి. రెండవది, 50% కాదు 60% కూడా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలో దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. డెమోక్రసీ ఉందా ఎక్కడన్నా? క్లెప్టోక్రసీ ఉంది.
క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. అందరు దొంగలే కదా, జనతంత్రం లేదు, చోరతంత్రం ఉంది. ఎమ్మెల్యేలందరూ దొంగలే, ఎంపీలందరూ దొంగలే, ఐఏఎస్ వాళ్ళందరూ దొంగలే. జడ్జీలు న్యాయం ఉందా? ఆమెకు మా రజితను అడుగు చెప్దాం. అమ్మ ఎక్కడుంది? ఆఖరికి మీడియా అంతా మాఫియానే, మీడియా మాఫియానే కదా. ఆయన నేనుగా చెప్పింది, శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అన్నాడు. అన్నీ అంతే కదా. జడ్జి ది వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ది వరల్డ్. ఏదది? భోపాల్ గ్యాస్. 1984 December 2 65,000 మంది చచ్చిపోయారు. రాజీవ్ గాంధీ ఏమన్నాడు? 65,000 కాదు 25,000. సరే 25,000 కానీ ఏమొచ్చింది? 97 జడ్జిమెంట్లా. ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్. డూ వీ డిచ్ అవర్ కార్ ఫర్ కార్ మీడ్స్ అన్ యాక్సిడెంట్? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అమ్మ రజితమ్మ చెప్పింది ఎవరి జడ్జిమెంటు? ఏ మహమ్మద్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఏం న్యాయం జరిగింది? ఒక్కరి న్యాయ ఆండర్సన్ జైలుకి పోయిందా? యూనియన్ కార్పొరేట్ మూసేసిండ్రా? ఒక్కరి న్యాయపరిషత్ నష్టపరిహారం అందిందా? మరి అన్ని వ్యవస్థలు నాశనమైనప్పుడు, ప్రజాస్వామ్యం స్తంభాలన్నీ కూలిపోతున్నప్పుడు మరి ఏం చేయాలి మనం? మళ్ళా మహిళలే రావాలి. మొగోళ్ళు నమ్ముకుంటే మొగోళ్ళు 75 ఏళ్ళు అమృత మహోత్సవం కాదు, ఇది మృత మహోత్సవం. మృత మహోత్సవమే. అమృత మహోత్సవం ఇది మోదీ ఆ ఢిల్లో కూర్చొని జోకర్ లాగా మాట్లాడుతున్నాడు. మృత మహోత్సవమే. అందుకని ఏం చేయాలంటే మళ్ళా మీరే ముందుకు రావాలి. మమ్మల్ని నమ్ముకుంటే మేము నాశనం చేసినాం. ఎందుకంటే లాస్ట్ మాట ఒకటి చెప్తా, ఆడవాళ్ళకే దయ ఉంటుంది, కరుణారసం ఉంటుంది. మగవాళ్ళకు ఆడ్రినలిన్ హార్మోన్ అంటే ఉద్రేక రసం ఉంటుంది. ఏడైనా అంతే కదా. కోడి పుంజు పట్టించుకుంటుందా పిల్లల్ని? కోడి పెట్టనే కదా. పులి, ఆడపులే కదా పిల్లల్ని పట్టించుకునేది. కోతి అంతే కదా, పిల్లులు అంతే కదా, అవునా కాదా? ఆవంతే కదా. మగవాళ్ళు ఏం పట్టించుకోరు, సమాజాన్ని కూడా పట్టించుకోరు. అందుకని కరుణారసం ఉంది ఆడవాళ్ళకే కాబట్టి మీరు ముందుకు రావాలి. అది ఉద్రేక రసం లాభం లేదు, ముందు వెనక ఆలోచించదు. అందుకని ఆడ్రినలిన్ హార్మోన్ అంటే ఉద్రేక రసం. మీరే ముందుకు రావాలి. మీరు ముందుకు వస్తుంటే మీ వెనుక మేము ఉంటాం. మేము నడపకపోతే మీరు కూడా తీసుకొని మమ్మల్ని కూడా కొట్టాలి, పిల్లల్ని కొట్టినట్టే కొట్టాలి. అట్లా కొడుతందుకు నేనైతే సిద్ధంగా ఉన్నా, దెబ్బలు తింటేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. నెక్స్ట్ ఒక తీర్మానం చేయండి అమ్మా, సావిత్రిబాయి పూలే సినిమా తీద్దాము, క్రౌడ్ ఫండింగ్ చేద్దాం. తెలుగులో ఇప్పటిదాకా క్రౌడ్ ఫండింగ్ లేదు, క్రౌడ్ ఫండింగ్ చేద్దాం. ఎందుకు చేద్దామంటే తెలుగు సినిమాలన్నిటికీ బూత్ సినిమాలే కదా. ఆ బూత్ సినిమాలు తీసుకొని ఇవాళ వీళ్ళకు పడగొట్టేసిండ్రు. కన్వెన్షన్లు పడగొట్టిన చెరువును కబ్జా పెట్టిండు కదా, దొంగలే కదా వాళ్ళు. అది పోయింది కాబట్టి ఆ తెలుగు సినిమా అంత పోతుంది. ప్రజల సినిమా తీసుకొద్దాం, జనం సినిమా తెద్దాం, జనం సినిమా తెద్దాం, జనతంత్రం తెద్దాం. దానికోసం నేనైతే ముందు నడుస్తున్నానని చెప్పి మాటిస్తున్నా. మీరు పోరాటం చేస్తుండండి. మీ వెంట నేను జైలుకైనా రావడానికి సిద్ధమే, నరకంలోకి కూడా రావడానికి సిద్ధమే. నమస్కారం.